ముఖ్యంగా ఈ గుడికి విరాళాలు నిజంగా తలపెట్టి కమిటీ తలపెట్టారు. ఎలా విశేషం మంచి గడియల్లో తలపెట్టి నిజంగా ఈ యాత్ర వరకు అడిగిన వాళ్ళు కూడా ఇచ్చి మంచి విరాళాలు ఇచ్చారు. మరి ఈ రోజున పరిమి గంగరాజు గారు పెద్ద కుమారుడైన పరిమి వెంకటరత్న గారు ఝాన్సీ రాణి గారి దంపతులు వారి కుమారుడు పవన్ కుమార్ సెలంతి వారి పిల్లలు సహస్ర అట్లాగే అల్లుడు రాజేంద్ర ప్రసాద్ నవ్య రాజేంద్ర రామ్ ప్రసాద్ నవ్య అమెరికా వారి పిల్లలు సాయి ఋషి సాయి ఋషి వీరి పేరు మీద గతంలో 50,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఈ రోజున 4,50,106 రూపాయలు ఇచ్చి వారికి రాముడి రూపంలో మా ఉదయగారైనటువంటి తల్లి సమానురాలైన ఝాన్సీ రాణి గారికి పరిమి గంగరాజు గారు కనిపించి ఈ పని చేయించారని ఆవిడ చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఒక ఆవిడ నుంచి 1 నుంచి బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుందో తెలియలే. అప్పుడు అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే మా మామయ్య గారు మా అత్తయ్య గారు నాకు కనపడ్డారు ఈ రాముడి రూపంలో, అంటే దైవ రూపంలో మనకు కనపడడం కానీ దైవ సన్నిధిలో కనపడ్డారని ఆవిడ కోరిక. ఇప్పుడు ఈ విధంగా నేను తీర్చుకోవాలి, నేను నా పిల్లలు అందరూ మన గ్రామస్తులు అందరూ బాగుండాలి, అలాగే ఇక్కడ మన అందరూ బాగుండాలని, అలాగే మనం కూడా వారి కుటుంబం అందరూ అట్లాగే ఆ ఉద్దేశం ఏంటంటే పరిగి గారి కుమారులైన ధర్మరాజు గారు, పరిగి సాయిబాబు గారు, అలాగే సత్పూర్ణ నేను, అలాగే మా అత్తగారు బావగారు, అలాగే ఈ ఊళ్ళో పరిగెత్త గారు భార్యాభర్తలు, అలాగే మా మేనత్తలు, అట్లాగే యాదవులు, అట్లాగే మా ఎస్సీ కులస్తులు, అట్లాగే చాకళ్ళు అందరూ కలిసిన ఊరిది. ఇది ఏకైక కుటుంబంగా మేము అందరూ చేస్తాం. నిజంగా ఈ రోజున ఏ విషయంలో మరొకసారి కమిటీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తానండి. కమిటీ దృష్టి మనందరం గమనిస్తూ అట్లాగే మా పెద్దయ్య గారికి మంచి మనసు కలిగినందుకు ఆ దేవుని యొక్క ఆశీస్సులు వారి కుటుంబానికి వారి పిల్లల కుటుంబానికి అందరికీ ఉండాలని మా గ్రామం తరఫున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ మంచి విషయాన్ని పత్రికా సోదరులు అవనివ్వండి, భక్తజన కోటి అవనివ్వండి, అలాగే వేద పండితులు అవనివ్వండి, అన్నింటి వల్ల వారి కుటుంబం బాగుండాలని మా గ్రామం అంతా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అన్నయ్య గారిని భార్య గారిని ఒక 2 మాటలు చెప్పకుండా జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీ అందరికీ నమస్కరిస్తూ, మన సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న విషయాన్ని గమనించినట్లయితే మన ధర్మాన్ని మన సంస్కృతిని నిలబెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనం ఆచరించడం ఎంత ముఖ్యమో, అలాగే ధర్మ పరిరక్షణ కోసం కూడా మన అందరూ కలిసి ఉండటం కూడా అంతే ముఖ్యం. హిందువులందరూ కూడా బంధువులుగా, కులాలకి అతీతంగా, వారి ఫైనాన్షియల్ స్టేటస్కి అతీతంగా మనందరం పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం అనే సభ నిర్వహించబడింది. దాంట్లో ముఖ్య అజెండాగా దేవాలయాలు, మన హైందవ సాంప్రదాయంలో మనం అందరం కలిసి నిర్మించుకున్న మన గుళ్ళని మనం నిర్వహించుకునే అవకాశం మాత్రం ఇంకా రాలేదు. మిగిలిన వారిలాగా మనకి కూడా, అంటే హిందువులకి కూడా మన దేవాలయాల్ని మనమే నిర్వహించుకునేటట్లుగా రాబోయే రోజుల్లో ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ మేడం. రిటర్న్ ఉండదు సార్, రిటర్న్ ఉండదు సార్ మేడం. సార్ రిటర్న్ ఉన్నా కూడా ఆయనకి ఎంతో కార్యక్రమాలు ఉన్నా కూడా సౌహృదంతో సమయాన్ని
పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ ఆనందపరిచి సంతోషపరిచినందుకు మా దేవాలయ కమిటీ వారి తరఫున, గ్రామస్తులందరి తరఫున, జంగారెడ్డి పట్టణ వారి తరఫున మరియు హైందవ సమాజం తరఫున, సర్వ మతాలు, సర్వ కులాలు అందరి తరఫున మరొకసారి మేము తపనా చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఇదే సందర్భంలో ఒక చిన్న మనం కూడా చేసుకుంటున్నాము. రామాలయం గుడి కట్టించాము, అమ్మవారికి గంగానమ్మ అమ్మవారికి కూడా కట్టించాము. ఇంకొక చిన్న కృష్ణుడు ఇదే కాంప్లెక్స్లో కృష్ణుడు కూడా ఒక 50 గజాల స్థలం ఉంది. యాదవులందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ చేస్తున్నారు, రిజిస్టర్ అయ్యారు. దాన్ని కూడా రీసెంట్గా మమ్మల్ని చూసి దాన్ని కూడా మేము నెక్స్ట్ కృష్ణాష్టమిలో అది ఇదే విధంగా దాన్ని కూడా ఈ విధంగా డెవలప్ చేయదలుచుకున్నాము. దానికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అందరూ సభాముఖంగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆడవాళ్ళందరూ చెప్పచ్చండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. కూర్చున్న ఆడవాళ్ళు ఒక్కరు కూడా చెప్పట్లా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. తపనా చౌదరి గారండి, ఈయన హిందుత్వంలో చాలా మంచి పనులు చేస్తారు. ఆయన మనం విన్నపాన్ని వించి ఇచ్చిన టైంకి కరెక్ట్గా వచ్చి ఆయన్ని సత్కరించాల్సిందిగా మన ప్రెసిడెంట్ గారిని కోరుచున్నాను కమిటీ తరఫున. అందరూ కూడా కరధ్వనితో ఆయనకి కృతజ్ఞతలు చెప్పండి. ఓం దేవస్య గృహే మనయా వసంతి దేవానాః కవయః పార్థివాసః దేవా ఇదం మే సుమనస్య మానో దివి దేవా వసవో దీర్ఘమాయుః శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ శేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమా శోభనః శోభమానః కళ్యాణః శుభం పరిపూర్ణ భవంతు. హైందవ పరిపాలన యోగ్యతా సిద్ధిరస్తు. భారత సైనికానాం మార్గమ ప్రవర్తకానాం చ వీర్యవర్తనత్వ సిద్ధిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. గవాం సంరక్షణమస్తు. గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. స్వస్తి. తాంబూలం తీసుకురానా? శ్రీ సాయి